వెల్కమ్ బ్యాక్. మాస్ పెళ్లిళ్ల వెనుక ఉన్నటువంటి మతలబేంటో వివరించడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు పురోహితులు భాస్కర భట్ల రామశర్మ గారు. రామశర్మ గారు, ఇప్పుడు నౌ ఆర్ నెవర్ అనేటువంటి బలమైన ముహూర్తం ఈ రోజు ఉందంటున్నారు. ఎందుకని ఈ రోజుకున్న స్పెషాలిటీ ఏంటి? ఈరోజు పాల్గొనమ తదియ ముహూర్తంలో సంవత్సరానికి ఒకసారి 3 సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇటువంటిది అన్నీ కలిపి వచ్చేదాన్ని ముహూర్త బలం అంటారు. ఆ వచ్చిందని ఎవరైతే వాళ్ళ పెళ్లి చేసుకుంటున్నారో దానికి వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. వాళ్ళ నక్షత్రాలను బట్టి అన్నీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైం, ఈరోజు నా నక్షత్రం, హస్త, దానికి తగ్గట్టుగా వాళ్ళ అది కలవాలి. సో ఇంతమందికి హైదరాబాద్ లో చూసుకుంటే 50,000 మంది జంటలకి ఈ రోజు కలిసిందా బలమైన ముహూర్తం? ఇంకా దీనికన్నా ఈ ముహూర్తం కలవని వాళ్ళు ఇంకా కొన్ని వేల మంది ఉన్నారు. ఇవాళ ముహూర్తానికి హస్త నక్షత్రానికి కలవని వాళ్ళు ఇంకా వేల మంది ఉన్నారు. వాళ్ళ కలవలేదు కాబట్టి 8 తారీఖు పెట్టుకున్నారు కొంతమంది. సో మరి చాలా ముహూర్త నిర్ణయం ప్రకారం సిద్ధాంతులు ఏదైతే ముహూర్తాలు ఇస్తారో దాన్ని బట్టి మేము డేట్లు ఇస్తాం. వీళ్ళ పేరు మీద ఇది కుదిరింది, ఇట్లా చేస్తే వాళ్ళ జీవితాంతం బాగుంటారు. ఇప్పుడు ఇది ఒకటే తీసుకోకుండా మిగతా వర్గం కూడా, మిగతా వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ రంగం తీసుకుందాం, లేకపోతే కంపెనీ పరంగా తీసుకుందాం, ఇంకో పరంగా తీసుకుందాం, వాళ్ళు కూడా టైం చూస్తే చేస్తున్నారు. కానీ అచ్చంగా అమావాస్య నాడు చేయటం లేదే, వాళ్ళు ముహూర్తాలు చూసే చేస్తున్నారు. తప్పకుండా. కాకపోతే ఈ రోజు బలమైన ముహూర్తం, ఈ రోజు లేకపోతే 3 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చేటువంటి బలమైన ముహూర్తం అనే ఒక సెంటిమెంట్ ఉందా, లేకపోతే నిజంగానే బాగుంది? కాదు. ఈ నక్షత్రానికి ఇది చేసుకుంటే కనుక మీ జీవితాంతం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాం అనే సిద్ధాంతులు చెప్పిన దీని ప్రకారంగా మనకున్నది ఆచార వ్యవహారం కదా. అయితే ఈ రోజు ముహూర్తంలో కనుక పెళ్లి చేసుకుంటే జీవితాంతం కలిసి ఉంటాము. మరి ఆ తర్వాత 8కి ఒకటి ముహూర్తం ఉంది, 10కి ఒక ముహూర్తం ఉంది, దాన్ని ఎలా చూస్తారు? మరి ఆ రోజు వాళ్లకున్న నక్షత్రం కుదరాలి, కుదిరితేనే చేస్తారు. ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తామంటే మేము వర్ణకూటాలు అంటారు. మాకున్న దీని ప్రకారం వర్ణకూటాలు, వశ్యకూటం, గ్రహమైత్రి, రాశికూటాలు, తారాబలం, ఇవి ఒకదానికి లింక్ ఉంటాయి. తారాబలం అంటారు, ఇవన్నీ అంటారు. అట్ ది సేమ్ టైం పేర్లు కూడా కలవడం అనేది, ఈ ముహూర్తంలో ఇది బాగుంది కాబట్టి చేయాలి, వీలైతే అమ్మాయికో అబ్బాయికో పేరు కూడా మార్చుకుందాం అనే పేరెంట్స్ కూడా ఉన్నారు కదా. ఈ ముహూర్తం దాన్ని ఏమనాలి? అది వధువర గుణమేళ అంటారు దాన్ని. వధువర గుణమేళ, ఒక్కొక్క పేరు మీద ఒక ఇది వస్తుంది గుణమేళ. అది వాళ్ళకు కుదురుతుందా లేదా? ఒక్కసారి పేరు మార్చాల్సి వస్తుంది. అక్కడ పేరు మార్చే ఎంత వరకు? కేవలం ముహూర్తం అయ్యేంత వరకే. అక్కడ కన్యాదానం చేస్తాం కదా, మనకున్న ఆచార వ్యవహారం కన్యాదానం చేస్తాం కదా. మా పాపని మీ గోత్రానికి, మీ వంశానికి కన్యాదానం చేస్తున్నాం, అదే కదా. సో రమేష్ గారు, ఈ ముహూర్తం అనేది 3 ఏళ్ల తర్వాత మాత్రమే వస్తుంది, చాలా బలమైన ముహూర్తం. ఎట్ ద సేమ్ టైం ఈ రోజు కనుక పెళ్లి చేసుకున్న వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు ప్రశ్న వేస్తున్నారు అనేది, హేతువాదులు ప్రశ్నిస్తున్నారు అనేది, ఇది ఈ రోజు వచ్చిన ప్రశ్న కాదు. వేమన కాలం నుంచి, బుద్ధుడి కాలం నుంచి వచ్చింది. ఆ తర్వాత వేమన కాలం నుంచి చాలా సూటిగా స్పష్టంగా వస్తుంది. వేమన చాలా స్పష్టంగా మాట అంటాడు, విప్రవరు ముహూర్త విభవము నమ్మొచ్చు, పెద్దల నగిగూర్చి పెళ్లి చేయ, ఇవిధ ముండయవు ముహూర్తము నిజమెట్లు విశ్వదాభిరామ వినురవేమ. అంటే ముహూర్తాలు మీరు పెట్టిన తర్వాత కూడా ఆ ముహూర్తం ప్రకారం, ఇప్పుడేదో తారాబలం, చంద్రబలం ఇవన్నీ చెప్తున్నారు, ఆ బలాలు ఇవన్నీ, వీటి ప్రకారం పెట్టిన తర్వాత కూడా ఎందుకు వరకట్న చావులు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు గృహహింస పేరుతోటి అన్ని కేసులు నమోదవుతా ఉన్నాయి? ఎందుకని ఎవరో ఒకళ్ళు చనిపోవడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి? ఆ కాలంలోనే ఒక సూటి ప్రశ్న వేమనేశారు. ఆ తర్వాత అనేక మంది ప్రశ్నలు సంధించారు. ఈవెన్ జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వీళ్ళందరూ కూడా ఈ రకమైన ప్రశ్నలు సంధించారు. మనము పూర్వకాలంలో చూసుకుంటే చార్వాకులు, లోకాయతులు కూడా వీటిని ప్రశ్నించారు. అజిస్తకేశ కంబలి కానీ, మక్కలి ఘోషల్ లాంటి వాళ్ళు కానీ ఇలాంటి ప్రశ్నలు వేసిన వాళ్ళు అన్నారు. అంటే ఒకవైపు ఇప్పుడే చెప్పారు కదా, గ్రహ మైత్రి అన్నారు. గ్రహాలకి మనిషికి ఏం మైత్రి? అంటే మైత్రి ఉంటుంది, లేకపోతే కోపం ఉంటాయా?
వాళ్ళే కాదు, ఇప్పుడు మనం మాట్లాడే వీళ్ళేదో హేతువాదులు భౌతికవాదులే కాదు ఈ ప్రశ్నలు వేసింది. మతాన్ని నమ్మిన స్వామి దయానంద సరస్వతి, వివేకానంద లాంటి వాళ్ళు కూడా ఈ ప్రశ్నలు వేశారు. దయానంద సరస్వతి సూటిగా ఉన్నారు, వారు గ్రహమైత్రి అన్నాడు. అక్కడ గ్రహాలకి గుణాలు అంటగట్టేది ఏంది అని అడిగాడు ఆయన. వాళ్ళు గోంగని చెప్తారు క్రూరాది స్వభావములు ఉంటాయని వాళ్ళు. అంటే ఆయన పాపం చాలా పెద్ద జ్యోతిర్విభావస వాళ్ళ దగ్గరికి గనుక మీరు వెళ్తాను ఇట్లాంటి పదాలు వాడి వాళ్ళు చెప్తారు మీకు ఈ నష్టం రావడానికి కారణం ఆ గ్రహాలు క్రూరాది స్వభావంతో. మీ గ్రహాలకు క్రూరం ఏంది, గ్రహాలకు స్వభావం ఏంది, గ్రహాలకు గుణం ఏందని ఆయన అంటే ప్రశ్నించడము అనేది లేనంత కాలం ఇలాంటి నమ్మకాల మీద ఆధారపడదు. ఇప్పుడు ఈరోజు జరుగుతూ ఉంది ఈ లక్ష్య పెళ్లిళ్లలో. వాస్తవంగా ఇవన్నీ ఆ నక్షత్రాల ప్రకారము, ఆ గ్రహగతుల ప్రకారము, వాళ్ళు అనుకునే పద్ధతిలోనే ఆ సిస్టంలోనే పెట్టారా. కానీ అందులో కూడా చెప్పారుగా, మీరు పేరు మార్చుకుంటే కూడా నక్షత్రం అడ్జస్ట్మెంట్స్ రెమెడీస్ చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అంశాలు ఇవి తయారు చేసిన వాళ్ళు వాళ్ళ కోసం చేసుకున్నారు. ఈ దేశంలో మనం గమనిస్తే ఈ విధమైన ముహూర్తాలు నమ్మకాల పేరుతోటి ప్రజల్ని మోసం చేయడం అనేది అనాదిగా సాగుతూ ఉంది. వాటిని క్వశ్చన్ చేశారు కాబట్టి లోకాయతులు, చార్వాకులు కానీ, ఆ తర్వాత వచ్చిన భౌతికవాదులు కానీ, బౌద్ధం, జైనం అవన్నీ వచ్చినాయి కూడా, సాంఖ్యం ఇవన్నీ వచ్చినాయి కూడా ఇలాంటి నమ్మకాలు ఏవైతే వాటిని ప్రశ్నిస్తూ వచ్చినాయి. అందుకే వివేకానంద అంటాడు, ఈ దేశంలో అన్నం తినేటప్పుడు నీళ్లు ఇట్నుంచి పోయాలా, ఎట్ట చేయాలి, ఏం చేయాలి, ఏ ముహూర్తానికి ఏం చేయాలని టన్నుల కొద్ది సాహిత్యం సృష్టించబడింది. కానీ ఒక ఒంటి మీద బట్టను కుట్టుకొని వేసుకునే నాగరికత ఎలా, శుభ్రంగా అన్నం తిని మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే అంశం మీద మాత్రం చైతన్యం లేదు. అందుకే ఈ పౌరోహిత్య వర్గాన్ని ఆయన క్రూరమైన పదం వాడాడు, తన్ని తగిలేయండి అనే పదం వాడాడు. అంటే మీ అవసరాల కోసమే ఒక నమ్మకాన్ని పెంచి పోషిస్తున్నారు తరతరాలుగా, యుగ యుగాలుగా. సో అది హేతువాదులు అండ్ పర్టికులర్ గా రమేష్ గారు చెప్తున్నారు. చూడండి, వాళ్ళతో మేము మాట్లాడి బుర్ర చెడు పాడు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. హిందూ సమాజం అనేది నాట్ ఫర్ ఏపీ, నాట్ ఫర్ తెలంగాణ, టోటల్ త్రోట్ ఇండియా, హిందుస్థాన్ లోపల ఇంకో వర్గాన్ని మేము వేరే అనటల్లా. ఇప్పుడు ఇంకా హిందూ పరంగా కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా, జైన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, లేదంటే కనుక ఇంకా వేరే అదర్ రిలీజియస్ ఉన్నారు. వాళ్ళ పరంగా వాళ్ళకున్నది వాళ్ళు చేసుకుంటున్నారు కదా. వాళ్ళు చర్చిలకు ఎడుతున్నారు, అక్కడ ఉంగరాలు మార్చుకోవటాలు వాళ్ళకున్న పద్ధతి అది. వాళ్ళని కాదనటంలేక మేము మన సిద్ధాంతపరంగా మనకేదైతే డెవలప్మెంట్ అనేది దీన్నే మనం సొసైటీని డెవలప్ చేసుకుంటున్నాం. ప్లస్ మనకున్న ఆచార వ్యవహారం ఇది. భద్రాచలంలో శ్రీరామనవమి చేసుకుంటామండి, ఇప్పుడు చేసింది కాదు కదా, యుగాల నుంచి వస్తుంది కదా, అది మేము పెట్టింది కాదు కదా. అది భద్రాచల శ్రీరామచంద్రమూర్తి నైజాం సార్ అటువంటి వ్యక్తి అక్కడికి తలంబ్రాలు పంపించాడు. ఇప్పుడు రమేష్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. వేమన శతకంలోనే, వేమన పద్యంలోనే ఒకటి ఉంది, ముహూర్తాలను చూసుకొని పురోహితులు ఇన్ని రకాల పెళ్లిళ్ళు చేసినప్పటికీ ఎందుకని దానికి సంబంధించి ఒక సాడ్ ఎండింగ్ అనేది కూడా కనిపిస్తోంది. వరకట్న చావులు ఉన్నాయి, లేకపోతే విడిపోవడాలనేవి ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. వాటిని ఎందుకు మన ముహూర్త బలం అనేది ఖచ్చితంగా బాగుంటుంది, ఈ రోజు కనుక పెళ్లి చేసుకుంటే జంటలు చక్కగా ఉంటాయి, సజావుగా కాపురం సాగుతుంది, కాంట్రడిక్షన్ ఉంది. మేము ఎంతవరకు చెప్పగలుగుతామండి, వాళ్లకున్న పేర్ల మీద మాకు చేతనైనంత వరకు వాళ్ళు ఇట్లా ఉంటే కనుక ఇట్లా చేసుకుంటే కాపుర పరంగా సౌఖ్యంగా ఉంటారు అని మేము ముహూర్తం ఇస్తాం. కానీ లోపల ఉన్న దాన్ని మేము పెట్టి చూడలేము కదా, భూతద్దం పెట్టి చూడలేము. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనసుల్లో ఏముంది అనేది మాత్రం మేము ఎట్లా చెప్పగలుగుతాం. ఈవెన్ డాక్టర్ అటువంటిది చెప్పలేడు, అవునా కదా. వాళ్ళకున్న నామదేహం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మేము సేకరించి చేయగలుగుతాం, అంతే తప్ప వాళ్ళ దాంట్లో ఉన్న మనసులో ఉన్నదాన్ని. సో వాళ్ళ స్వభావం గురించి మాకు తెలియదు, వాళ్ళు క్రూరులా, స్నేహతత్వం ఉందా, మనుషుల్లో ఎలాంటి వ్యక్తిత్వం ఉంది అనేది మాకు తెలియదు. అదంతా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ముహూర్త బలం ఏం చెప్తుంది, వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు లేకపోతే ఎలా ఉంటారు అనేది మాత్రమే చెప్తాం. దాని వల్లే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఇన్ని ఈ రోజు. అంటే మతాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోలేరు, మోసం ఎప్పుడు కూడా. నేను అందుకే అన్నది, హిందూ మతాన్ని నమ్మిన దయానంద సరస్వతి, వివేకానంద లాంటి వారు కూడా అదే అంటున్నా నేను అనేది కూడా మూఢనమ్మకాలు అనేది అసలు మతమే మూఢనమ్మకానికి మూలం. అది చాలా క్లియర్. మనం ఏ మతమైనా అది ఏదైనా
ఇక్కడ వచ్చింది నేను వారు చెప్పిందే బౌద్ధము జైనం ఏదైతే నేను వారు జైనం గురించి మాట్లాడారు అవి వచ్చినాయే వేదాలను తిడుతూ వచ్చినాయి. బౌద్ధం అంటే నేను అనేది ఇక్కడ మనం బౌద్ధం జైనం గురించి కూడా మాట్లాడారు కదా, అవి వచ్చినాయి అందుకు వచ్చారు. అప్పుడే అందుకే వాళ్ళని తిడుతూనే ఒక పదాలు వాడుకున్నారు, నాస్తికో వేద నిందక అనే పదం అప్పుడు వచ్చింది అక్కడ. అంటే వేదాలను ఎవరైతే నిందిస్తారో వాళ్ళు ఆ మతాల ఆ ధర్మాలు కానీ ఆ భావాలు కానీ ఆ సిద్ధాంతం ఒక బౌద్ధ ధర్మం అనేది వచ్చిందే వాటికి వ్యతిరేకంగా. అక్కడ నేను అనేది ఏ మతమైనా కూడా అది మూఢనమ్మకాల్ని పెంచి పోషిస్తుందా, విజ్ఞానాన్ని పెంచి పోషిస్తుందా? విజ్ఞానాన్ని పెంచి పోషించదు ఒకటి. రెండోది, విజ్ఞానానికి సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకునేటప్పుడు సైన్స్ అనేది సార్వజనీయం. ఒక మతానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక మనిషికి బట్టి ఒక్కొక్క రకంగా ఉండదు. మీరు ఒక ఫలితం చూపెడితే ఎండకు పోతే అందరికీ ఒకే రకమైన ఎండ తగులుతుంది. సో అది సార్వజనీయమైన అంశం. కానీ మతానికి వచ్చినప్పుడు క్రిస్టియన్లకు ఒక రకంగా ఉంటుంది, ముస్లింలకు ఒక రకంగా ఉంటుంది, హిందువులకు ఒక. ఇది సార్వజనీయం కాదు, ఎవరికి వాళ్ళు గీసుకున్నాయి. అంటే వీళ్ళ దీన్నే కాళోజీ నారాయణరావు గారు ఒక మాట అంటాడు, నాది నిత్య నూతన వికసిత జ్ఞానం, మీది బుద్ధి జాడ్య జనితోన్మాదం అంటాడు. అంటే నిత్య నూతనంగా వికసిస్తూ సార్వజనీయమైన అంశమేమో విజ్ఞానం. అలా కాకుండా మతపరానికి పరిమితం చేసి నా మతంలో ఉన్న దాని ప్రకారం ఇట్లా జరుగుతుంది కాబట్టి మీరు చర్చిలో ఇట్లా రింగులు మార్చుకుంటే మీకు అన్ని జరుగుతాయని, లేకపోతే ఇంకో రకమైన పెళ్లి పద్ధతి. వీళ్ళు కూడా వీళ్ళు ఇప్పుడు మీరు చెప్పేది, మీరు మాట్లాడే ముహూర్తాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణ వివాహాలకు వర్తిస్తాయి. అష్ట వివాహాల గురించి కదా మాట్లాడింది. అష్ట వివాహాల్లో గాంధర్వ వివాహానికి ముహూర్తం వర్తించదు, గాంధర్వ వివాహానికి ముహూర్తం వర్తించదు, రాక్షస వివాహానికి అసలు వర్తించదు, పైశాచికానికి అసలు ముహూర్తం జోలికే రారు. కృష్ణుడు ఏ ముహూర్తం చూసి రుక్మిణిని ఎత్తుకొచ్చిండు, వాళ్ళ అన్నతో గొడవబడి రుక్మిణిని ఎత్తుకొచ్చారు కదా, అది రాక్షస పద్ధతి కదా. సో ఏ వివాహానికి వర్తిస్తుంది? ఇచ్చేదానికి నేను ఖండిస్తున్నాను. అంటే ఇవాళ ఉన్న ముహూర్తాలు కేవలం బ్రాహ్మణ ముహూర్తాలు అనేది కాదు, బ్రాహ్మణ కాకుండా ఇంకా వేరే వర్గం వాళ్ళు కూడా ఇదే సార్, మీరు పూర్తిగా వినాలి. నేను అన్నది ఏంటంటే నేను అన్నది అదే అర్థం చేసుకోవాలి. విషయం ఏంటంటే అష్ట వివాహాల పద్ధతులు ఉన్నాయి. అష్ట వివాహ పద్ధతుల్లో 8 రకాల వివాహాల్లో బ్రాహ్మణ వివాహం అనేది ఒకటి. బ్రాహ్మణ వివాహం అంటే బ్రాహ్మణులు చేసుకునే వివాహం అని కాదు. బ్రాహ్మణ వివాహం అంటే బ్రాహ్మణులు వేద మంత్రాలతో అక్కడ ఉండి చేసే ఏదైతే ఉందో దాన్ని బ్రాహ్మణ వివాహం అంటారు. అదే ఎవరైనా వేరే వాళ్ళని వాళ్ళ సమ్మతితో ఎత్తుకొచ్చి చేసుకునేది రాక్షస. ఇది నేను చెప్పిన ఇది వాళ్ళు చెప్పిన హిందూ మత గ్రంథాల్లోని 8 రకాల వివాహాల గురించే నేను మాట్లాడతాను. సో గాంధర్వ వివాహం, రాక్షస వివాహం ఇలాంటివన్నీ వాళ్ళు అనుసరించే విధానాన్ని, వాళ్ళు ఫాలో అయ్యే నమ్మకాన్ని బట్టి ఉంటాయి. చాలా మంది వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే దాని మంత్రాలని, ముహూర్తాలని, పంచాంగాన్ని నమ్మి వస్తున్నారు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి బెస్ట్ ముహూర్తం చెప్తున్నాం. అదే అక్కడే నమ్మకము. నేను ఇంతకుముందు చెప్పిందే, ఆ వివేకానంద గారు అన్నట్టు టన్నుల కొద్ది సాహిత్యం రాసి పెట్టారు కదా. ఆ సాహిత్యము ఇప్పుడు మీరు ఏదైనా చూడండి, బైబిల్ నిండా ఒకటి ఉంటుంది, ఆ బైబిల్ అనుబంధ గ్రంథాలన్నీ ఎన్ని ఉంటాయి. అవన్నీ చదివిన తర్వాత ఇప్పుడు మీరు భూమి బల్లపరుపుగా ఉంది అని నమ్ముతారా, లేకపోతే భూమి గుండ్రంగా ఉందని నమ్ముతారా? మీరు అమెరికాకి వెళ్తే ఎర్త్ ఫ్లాట్ అండ్ సొసైటీ అని ఉంది. ఈ రోజు మీరు కల్వరి నూనె పోస్తారే ఆ దగ్గరికి పోండి, అక్కడికి పోయే భక్తులందరిని అడగండి, భూమి బల్లపరుపుగానే ఉంది అంటారు. అంటే వాళ్ళకి సత్యానికి సంబంధం లేదు. మతం ఎప్పుడు కూడా నిజంతో ఆధారపడి ఉంది. అది నిజానికి వ్యతిరేకమైంది, సత్యానికి వ్యతిరేకమైంది, నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. అది ఏ మతమైనా కూడా నమ్మకానికి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం ఈ సందర్భంలో చర్చిస్తున్నాం కాబట్టి ఈ విషయం మాట్లాడుకుంటున్నాం. మనం ఇది ముహూర్తాలకు సంబంధం. ఈ రోజు నిజంగానే 1,00,000 పెళ్లిల్లో మనం తీసుకొని చేద్దాం, 100ని అడుగుదాం బ్రాహ్మణులు, నిజంగానే ఈ 1,00,000 పెళ్లిలు ఆ నక్షత్రం ప్రకారం వీళ్ళందరికీ కరెక్టా, లేకపోతే మీరు పేర్లు మార్చో, లేకపోతే రకరకాల రెమెడీస్ చెప్పారు కదా వారే, వాటి ప్రకారం చేస్తున్నారు. అంటే అన్ని రకాల అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మరి ఎందుకు ఈ పేరుతో చేస్తాను? పంచాంగంలోకి జోలికి వెళ్తే ఇంకా చాలా మాట్లాడాలి. ఆ పంచాంగాలు రాసిన దాంట్లో ఒకసారి పెద్ద గొడవ ఘర్షణ జరిగింది కదా. ఒక ఆయన రాసిన పంచాంగం నేను చదివితే, ఫలానా టైంకు రజస్వలైతే నువ్వు మంచిగా ఉంటావు, ఫలానా స్వలకి రజస్వలైతే దొంగ అవుతుంది, ఫలానా సమయానికి రజస్వలైతే వ్యభిచారిణి అవుతుంది. అది చదివిన తర్వాత ఎవరన్నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా, నీ టైం ఎన్ని గంటలకు రజస్వలైనవని? ఇట్లాంటి పంచాంగాలు ఉంటాయి. పంచాంగమే పెద్ద అసంబద్ధం. ముహూర్తాలు పెడుతున్నామంటే అంతే కదా. వీళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు? వాళ్ళ దగ్గరికి పోయేది అలా నమ్మిన వాళ్ళు, వీళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్మి ఇలాంటివి చేసిన వాళ్ళే కదా వాళ్ళ దగ్గరికి పోతున్నారు. అందువల్ల అంటే ఒక విషయం ఏంటంటే, ఎప్పుడు ఏ టైంలో పెళ్లి చేసుకున్నా ప్రపంచవ్యాపితంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. నేను ఎప్పుడు మాట్లాడుతుంటా, స్కాండినేవియన్ కంట్రీస్ మొత్తం ప్రపంచంలో ఆనందమయ జీవితాన్ని గడుపుతున్న దేశాల లెక్క ఒకటి తయారు చేశారు. ఒకటి హ్యాపీనెస్ ఇండెక్స్ ఒకటి ఉంది. హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఇంత ముహూర్తాలు పెట్టిన మనం ఎక్కడున్నామో, కానీ హ్యాపీనెస్ ఇండెక్స్ లో
స్వీడన్, నార్వే, డెన్మార్క్, Even Bhutan నెదర్లాండ్స్ కూడా ఇలాంటివి ఉందన్న. ముందు ఉన్నాయి. అక్కడేం ముహూర్తాలు లేవే, అక్కడేం నమ్మకాలు లేవే. నాన్ బిలీవర్స్ ఎక్కువ ఉన్నది కూడా అక్కడే. మీరు కనుక చూస్తే ప్రపంచంలో క్రిస్టియానిటీ తర్వాత నాన్ బిలీవర్స్ ఎక్కువ ఉంటారు, తర్వాత ఇస్లాం, తర్వాత హిందూ వస్తుంది. అంటే నాన్ బిలీవర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆనందంగా ఎందుకున్నారు? వాళ్ళే ముహూర్తాలు నమ్మరు కదా. ఇప్పుడు నేనున్న ఉదాహరణకి నేనే ముహూర్తం ప్రకారం పెళ్లి చేసుకోలే, వీళ్ళు ఎవరు వచ్చి మంత్రాలు చదివి పెళ్లి చేసుకోలేదు. జస్ట్ మేము ఇద్దరం అనుకున్నాం, వచ్చినాం, అయిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏముంది? మా కుటుంబం ఎంత సంతోషంగా ఉందా లేదా? అంటే దానికి దీనికి ఏం సంబంధం? ఎందుకు మీరు ఇవన్నీ కలగాపులగం చేసి వీటిని కలిపి చెప్తారు? సో నిజంగానే ఆ రకమైన ఏమైనా హేతుబద్ధత ఉంటుందా? దానికి హేతుబద్ధత లేదు, మా నమ్మకము అంటే ఆ నమ్మకాల పేరుతో ఎందుకు ప్రజల్ని మోసం చేయడం అనేది. ముహూర్తాల వెనుక ఉంది మూఢ నమ్మకమా, హేతుబద్ధత తెలుసుకుందాం మరో చిన్న బ్రేక్. అనంత్ గారు నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి. యూజువల్ గా మనకు ఒక సామెత అంటూ ఉంటుంది, కళ్యాణం వచ్చినా ఇంకేదో వచ్చినా ఆగదు అని. అంతమందికి ఈ రోజే ఎందుకు వచ్చింది, కలిసి వచ్చింది అనుకుంటున్నారు మీరు? దీని వెనకాల ఒక మార్కెటింగ్ టెక్నిక్ ఉంది అని హేతువాదులు చెప్తున్నారు. వాళ్ళకి మాట్లాడడానికి వేరే అవకాశం ఏం లేదు కాబట్టి, సబ్జెక్ట్ తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడతారో నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒక మాట ఏంటంటే, స్కూల్ అయిపోయిన తర్వాత, సెలవుల తర్వాత మళ్ళీ స్కూల్ ప్రారంభం అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంది, అంతకంటే విశేషం ఏం లేదండి. సో ఒకేసారి ఫ్లో లాగా వచ్చేసిందా ముహూర్తం అనేది? అంతే, వచ్చిన దగ్గరలో ఉన్న ముహూర్తాల్లో ఏది తొందరగా అవకాశం ఉంటే అది వినియోగించుకుందాం అనే దృష్టితోనే ఈ ముహూర్తాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది తప్ప విశేషం ఏం లేదు. సో విశేషం ఏమీ లేదు, కాకుంటే ఈ రోజు ఒక బలమైన ముహూర్తం ఉంది. నాట్ ఓన్లీ పెళ్లిళ్ళు, ఈ రోజు ఉపనయనాలు ఉన్నాయి, శంకుస్థాపనలు ఉన్నాయి, మంచి కార్యక్రమాలన్నిటికీ ఈ రోజే మంచి రోజు, బలమైన ముహూర్తం ఉంది అని రామశర్మ గారు చెప్తున్నారు. మీరు అదే అంటున్నారా? మనకి 2-3 ముహూర్తాలు కలిసి రావడం అనేది జరిగింది, అందులో సందేహం ఏమీ లేదు. 10:30 ముహూర్తం, ఉదయాన్నే 7:30 ముహూర్తం, ఇలా ఉన్నాయి ముహూర్తాలు. అలా ముహూర్తాలు 2-3 ఉన్నందువల్ల చాలా మంది విశేషంగా చేసుకునే అవకాశం వచ్చింది. అందుకంటే విశేషంగా చెప్పేది ఏమీ ఉండదు. సో ముహూర్తం పేరుతో మీరు జ్యోతిషులు కావచ్చు, పురోహితులు, అర్చకులు అందరూ ఒక మార్కెటింగ్ టెక్నిక్, మార్కెటింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని వినిపిస్తోంది. ఓ చిన్న మాట అండి, ఇక్కడ వ్యాపారం చేయదలుచుకున్న వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా వ్యాపారం చేస్తున్నారు. ఇందులో జ్యోతిష్కులు అని ప్రత్యేకించి వాళ్ళకి వ్యక్తులుగా దొరుకుతున్నామే తప్ప ఇలా మాట్లాడటానికి. అందులో వ్యాపారం నిజంగా చేస్తుంది ఎవరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతున్నారని చూస్తే ఈ కళ్యాణ మండపం వాళ్ళు, ఇంకొకళ్ళు ఇలా చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు వ్యాపారంలో లాభాలను పొందేవాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు. ఇక్కడ పురోహితులకు ఇచ్చేది దక్షిణ రూపంలో కానివ్వండి, లేకపోతే జాతకం చెప్పినందుకు, ముహూర్తం పెట్టినందుకు దక్షిణ రూపంలో ఇచ్చేది కానివ్వండి, 100లోనో 1000లోనో ఉంటుంది. బట్ అనంత్ గారు, వాళ్ళందరూ పొందేది లక్షల్లో ఉంటుంది. అనంత్ గారు, ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, మార్కెటింగ్ చేస్తోంది ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇతరులు అని చెప్తున్నారు. ఈ రోజే బలమైన ముహూర్తం, హైదరాబాద్ లోనే 50,000 పెళ్లిళ్ళు ఉన్నాయంటే వాళ్ళకు కూడా డిమాండ్ పెరిగిపోయింది కదా. డిమాండ్ అండ్ సప్లై చూసుకుంటే 50,000 పెళ్లిళ్ళు ఫంక్షన్ హాల్స్ డిమాండ్ పెరగడం అనేది అలా కాదు. పురోహితుల విషయంలో పురోహితులు ప్రతి ఇంటికి బ్రహ్మగారు అని ఒకళ్ళు ఉంటారు, ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళని తప్ప ఇంకోరిని పిలవడం అనేది సహజంగా ఉండదు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి డిమాండ్ పెరగడం అనే కాన్సెప్ట్ లో ఏమీ ఉండదు. మనకి ఈ హాళ్ల విషయంలో మాత్రం డిమాండ్ పెరిగినా వాళ్ళేం ప్రత్యేకించి రేట్లు పెంచేది ఏమీ ఉండదు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద కూడా ఉంటాయి కదా. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేటప్పుడు ఇంకా డిమాండ్ అనే కాన్సెప్ట్ లేదు కదండి అక్కడ. సో ఎవరు ఎక్కువ ఇస్తారు, ఎవరు ముందు వస్తారు వాళ్ళకే, మిగతా వాళ్ళకి ఈ రోజు దొరకదు, అయ్యో ఈ రోజు మిస్ అయిపోతున్నాం అనే కాన్సెప్ట్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా పేరెంట్స్. 6 నెలల ముహూర్తం ముందు పెట్టేసుకుంటే 6 నెలల ముందే హాల్ బుక్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే బేసిస్ మీద రన్ అవుతుంది కదా. ఎస్. సో రమేష్ గారు, ఇప్పుడు ఇదంతా ఓన్లీ ముహూర్తాలు మేము మాత్రమే పెడతాము, మిగతా వాళ్ళందరూ వేరే అవన్నీ చూసుకుంటారు, అది మాకు సంబంధం లేదు. ఒక బలమైన ముహూర్తం, మంచి ముహూర్తం తల్లిదండ్రులకు మేము ఇస్తాము. ఇక్కడ అంటే వాళ్ళు చెప్పిన మార్కెటింగ్ స్ట్రాటజీ మిగతా వాళ్ళు కూడా దీన్ని ఉపయోగపెట్టుకుంటున్నారు. అదేంటి ఫంక్షన్ హాల్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, లేకపోతే బంగారు నగలు, వస్త్రాలు, ఇవన్నీ ఉపయోగపడు. కానీ దానికి ఉపయోగపడుతున్న సాధనం ఏది? మీ ముహూర్తం అనే మీరు పెడుతున్న జ్యోతిష్యులు చెప్తున్నది కదా. ఇక్కడ ప్రధానమైన అంశము ఈ రోజు కాకపోతే ఇంకా ఉన్నాయి. అదే నేను అనేది. అంటే ఇన్ని రోజులు మూడాలని, అసలు మూడం ఏంది?
ఏం మంచి రోజు జరుగుతుంది? కానిది తినరా? మూడో అన్నం ఆ తినరా? సబ్జెక్ట్ మీది కాదుగా, అన్నం మీరు ఎందుకు తినరా? మాట్లాడుతున్నారు? బ్రతకరా? నేను ఎంతమంది మాట్లాడింది అదే. వీళ్ళు ఏవైతే గ్రహాలు మైత్రి పేరుతో చెప్తున్న అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి మానవ జీవితానికి ఏదైతే సంబంధం లేదో సబ్జెక్ట్ ఆయన దాని కాదు, గురించే ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడలేదు. ఇక్కడ సూటిగా నేను ఒకటే అడిగిన, మాకేం పని లేక కూర్చున్నామని. మీకు తెలుసా మేమేం పనులు? విద్య గురించి ఏం మాట్లాడతాం తెలుసా? 30 సంవత్సరాల నుంచి జన విజ్ఞాన వేదిక ఏ పని. ఈరోజు ఆరోగ్యం మీరు పిలిచారు కాబట్టి వచ్చాం, కానీ ఆరోగ్యం గురించి చేస్తున్న కార్యక్రమాలు తెలుసా? సైన్స్ ప్రచారం గురించి చేస్తున్న కార్యక్రమాలు తెలుసా? ఎందుకు ఒక మాట ఎందుకు మాట్లాడతారు? చేసేవేమో చేసుకోండి, అసలు అవన్నీ విమర్శలు అసంబద్ధమైన రావడానికి. అంశాలు చెప్పుకుంటా వేరే పని లేదంటే మీకేం పని ఉంది, మీకు ఇది తప్ప ఇంకే పని ఉంది? అట్లా వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. సో అనంత్ గారు సూటిగా నేను అడుగుతున్నా, ఏం సంబంధం? నేనే కాదు, దయానంద్ సరస్వతి గారు అడిగిన దానికి మీ ప్రశ్నకు సమాధానం ఏంది? ఒక క్రూర గ్రహాల యొక్క క్రూర ప్రభావం, క్రూర స్వభావం వల్లనే మూడాలని కదా చెప్పింది. సో మీరు అనంత్ అట్లాంటి గారు, ఇలాంటి అసంబద్ధమైన అంశాలు చెప్పుకుంటూ గ్రహాలకు గుణాలు అంటగట్టు గ్రహమైత్రి పేరుతోటి సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి తారాబలం అట. ఏం తారాబలం? నక్షత్రానికి నీ జీవితానికి నా జీవితానికి పెళ్లికి ఏం సంబంధం? వాట్ ఇస్ ద రిలేషన్? ఒక హేతుబద్ధంగా చెప్పగలరా? మీరు మానేయండి, మిమ్మల్ని ఏమన్నా ఇదే దాని అర్థం అది. నేను అదే అంటున్నా, మాట్లాడే వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు పోయి ఎవరు పెళ్లిళ్ళు ఆపరు. కానీ ఒక విశ్లేషణాత్మకంగా ఒక అంశాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు మీరేమైనా విశ్లేషణాత్మకంగా దాని గురించి చెప్పగలరా? మీరు మానేయండి అనే దానికి మీరు నేను ఎందుకు మాట్లాడుకోవాలి? చర్చ ఎందుకు? వై ద డిబేట్? చర్చ ఎందుకు కొనసాగాలి? మీరు మానేయండి అనేదానికి మానేశాను నేను, నా పెళ్ళేం అట్లా జరగలేదు, అది కాదు కదా చర్చ. మీకేమైనా హేతుబద్ధత ఉందా? గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో నిరూపించగలరా? రమేష్ గారు, ఇప్పుడు అనంత్ గారు లేవనెత్తుతున్న ఒక క్వశ్చన్ ఏంటంటే అది మా సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే సబ్జెక్ట్ ఒక జీవితం మీద ప్రభావం ఉంటుంది. నేను అందుకే చెప్పిన, ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని క్వశ్చన్ చేసినా వీళ్ళు ఇట్లాగే అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు అనేది నేను చెప్పింది. ఎందుకంటే ఒక హేతుబద్ధంగా నేను సూటిగా అడిగిన ప్రశ్నకి సమాధానం ఉందా? ఒక గ్రహ ప్రభావం, ఒక నక్షత్ర ప్రభావం ఒక మనిషి మీద ఎలా ఉంటుందో చెప్పగలరా? అనంత్ గారు, ఏ సమాధానం చెబితే మీరు సంతృప్తి పడతారో చెప్పండి. నేను సంతృప్తి పడక్కర్లేదండి. మీరు ఏదైనా దానికి ఒక హేతుబద్ధత చూపెట్టగలరా? ఒక్క నిమిషం అండి. ఒక మాట మాట్లాడితే ఇంకో మాట వ్యంగ్యంగా మాట్లాడము లేదా విమర్శించడము అనే లక్షణం తప్ప వేరే లక్షణం మీ దగ్గర లేనప్పుడు మిమ్మల్ని మేము బుద్ధగించాల్సిన అవసరం లేదు కదా. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం ముఖ్యంగా మాకు లేదు. సత్యం కదా చెప్పాలి. ఎవరికైతే నమ్మకం కావాలనుకుంటున్నారో, ఎవరైతే విషయం తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కోర్సుల్లో చేరి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి విశ్వాసం ఉంది. విశ్వసించిన దాంట్లో ఏంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమిటి అనేది వాళ్ళు కోర్సుల్లో చేరి తెలుసుకుంటున్నారు. మీరు విమర్శించడం ఒకటే లక్షణంగా పెట్టుకున్నప్పుడు కొన్ని విమర్శించడానికి మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎప్పుడు చేస్తాము? మీరు సబ్జెక్ట్ తెలుసుకుని దాన్ని మేము యాక్చువల్ గా టెక్నికల్ గా ఎలా మాట్లాడుతున్నాము, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందని వివరించే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిదాన్ని వ్యంగ్యంగా మాట్లాడతా అంటే ప్రతి దాంట్లో ఒకటే అండి సూటిగా, విశ్వాసాన్ని ఏం అర్థం చేసుకుంటారండి? విశ్వాసంలో మీకు హేతుబద్ధత ఏముంటది? మీరు ఒకవైపు విశ్వాసం అని చెప్తున్నారు, విశ్వాసం గురించి మాట్లాడేదానికి ఇంకేం హేతుబద్ధత ఉంటది? ఏం అర్థం చేసుకుంటారు? విశ్వాసం పేరుతోటి, మత విశ్వాసం పేరుతోటి మతాన్ని అడ్డం పెట్టుకుని, విశ్వాసాన్ని అడ్డం పెట్టుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. సూటిగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పగలిగితే చెప్పండి. చర్చలో ఉంటే అది పద్ధతి. చర్చ అనే పద్ధతి ఎలా ఉంటదంటే, ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే, మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పాలి. విమర్శ ఎవరు చేయలేదు. నేను సూటిగా ఒకటే మాట అడిగిన, తారాబలం అనేది ఒక నక్షత్రం యొక్క బలము ఒక మనిషి మీద ఎలా ఉంటది, ఒక గ్రహం యొక్క బలము మనిషి మీద ఎలా ఉంటది చెప్పగలరా? నేను అడిగింది విమర్శ అనేది నేను ఇంతకుముందే చెప్పిన, ఖచ్చితంగా హిందూ మతాన్ని నమ్మిన వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా ఈ జ్యోతిష్యుల యొక్క అసత్యాన్ని వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఎందుకు మీరు ఇంకా ఎంతకాలం దయానంద సరస్వతి అంత బాగా తిట్టినా, వివేకానంద తిట్టినా, ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నా కూడా ఇంకా ఎన్ని రోజులు ఈ అసత్యాలను ప్రచారం చేస్తారు? గ్రహ బలము, నక్షత్ర బలం ఎలా ఉంటుందో చెప్పండి. ఒక మాట చెప్పండి సూటిగా. ఇంకోటి వద్దు. ఇక్కడ ఎవరు విమర్శలు చేయట్లేదు, సూటిగా ఉన్నదాన్ని అడుగుతున్నారు, చెప్పండి. డిక్లరేషన్ ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవ్వరు డిక్లరేషన్ ఇవ్వట్లేదు, ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడం అనేది మానవ సమూహం యొక్క ప్రజాస్వామిక లక్షణము. ప్రశ్న గురించి తెలియాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది చదవండి. ప్రశ్న గురించి తెలియాలంటే సివి రామన్ చెప్పింది చదవండి. ప్రశ్నించడాన్ని కూడా మీరు తట్టుకోలేకపోతే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. అనంత్ గారు, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం, చిన్న మాట. అసత్యము అని డిక్లేర్ చేయడానికి ఆయనకి ఏ అధికారం? ఎందుకని నేను ఒకటే అడిగాను. అసత్యం మీరు దాన్ని చెప్పలేనప్పుడు, విశ్వాసం మాటన, నమ్మకం మాటన మీరు దాచుకున్నప్పుడు అది అసత్యమే.
సత్యమైతే ఇగో దిస్ ఇస్ ద ట్రూత్, ఇగో ఈ రకమైన ప్రభావం ఉంటది, ఈ గ్రహం వల్ల ఈ ప్రభావం, ఇగో ఇది జరగబోతది, ఈ నక్షత్రం వల్ల ఈ ప్రభావం ఉంది, నక్షత్రం ఇంత దూరంలో ఉంది, ఈ నక్షత్రం ఇక్కడ ఉంది, ఈ రోజు ఫలానా నక్షత్రం ఆకాశంలో ఎక్కడ ఉంటది, హస్తా నక్షత్రం ఎక్కడ ఉంటది, దానికి మా భూమికి ఎంత దూరం ఉంది, దాని ప్రభావం పెళ్లి మీద ఎట్లుంటది, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉంటే చెప్పండి. దూరాలు దగ్గరలు ఇవన్నీ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పండి. మాట్లాడుకునే వస్తున్నా మీరు మాట్లాడుకునే అంశాలు అవి మాకు సంబంధించినవి కాదు. మీరు ఎలా అర్థం చేసుకుంటే అలాగే ఉంటుంది జ్యోతిషం అనే విధానం తప్పు. ఎలా అర్థం చేసుకోవాలి అనేది, జ్యోతిషాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అలాగే చెప్పేవాళ్ళు ఉన్నారు. దానికి ఇటువంటి దానికి మన ఊహకు అందదా లేకుండా డాక్టర్ ఆపరేషన్ చేస్తాడండి, డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు, చేస్తే డాక్టర్ నమ్మాలి కదా. బట్ ఒక పాయింట్ ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి బలమైన ముహూర్తం 50,000 పెళ్లిళ్ళు ఉన్నాయి, మిగతా మీరు చెప్పినట్టుగా శంకుస్థాపనలు. అయితే ఇప్పుడు మనకి ముందు నుంచి అనాదిగా తెలుగు కుటుంబాల్లో ఒక సామెత ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది. సో ఇల్లు కడితే ఎంత కష్టమో పెళ్లి చేస్తే కూడా అంతే కష్టం అనే ఒక నానుడు. అయితే మీరు పెట్టింది ఈ 50,000 పెళ్లిళ్ళు ఈ రోజు హైదరాబాద్, కేవలం హైదరాబాద్ లోనే ఇన్ని అవుతున్నాయి అనుకున్నప్పుడు డిమాండ్ దానికి తగ్గట్టుగా సప్లై అనేది పెరుగుతుంది. ఎట్ ద సేమ్ ఈ నేపథ్యంలో మామూలుగా ఈ రోజు కనుక పెళ్లి కాకపోతే ఎలా ఉంటుందో అనే ఒక సెంటిమెంట్ పేరెంట్స్ దాంట్లో వచ్చిందా రాలేదంటారా? చెప్పింది కాదు కదా, మునుపటి నుంచి వస్తున్న ఆచార వ్యవహారం అది, మునుపటి నుంచి వస్తున్న ఆచార వ్యవహారం అది, అంతే కదా. ఇప్పుడు కేవలము ఒక పౌరహిత్యుడు ప్లస్ అర్చకుడు పోయి అక్కడ పళ్ళి చేస్తే అయిపోతుంది, మిగతా వాళ్ళు ఎవరు ఉండరా, బ్యాండ్ మేళం ఉండదా, వాటన్నిటి కూడా డిమాండ్ పెరిగిపోయి వీళ్ళకి బర్డెన్ అవుతుంది అనే కాన్సెప్ట్ కదా. జీవనోపాధి దొరుకుతుంది కదా అక్కడ, జీవనోపాధి కాదు ఇప్పుడు జీవనోపాధి కదా. ఇప్పుడు దాని మీద కొన్ని వేల మంది వందల మంది బతుకుతున్నారు కదా, అవునా కదా. ఇదొక మత ఆచార వ్యవహారం కాకుండా ఇప్పుడు డోల్ వాళ్ళు ఉన్నారు, క్యాటరింగ్ చేసేవాడు ఇంతమందిని వస్తున్నారు కదా, కట్టే వాళ్ళు ఉంటారు, అలంకరణ కోసం ఉంటారు, లైట్లు, ఫోటోగ్రాఫర్స్ ఇంతమంది ఉంటారు. వాళ్ళందరి జీవనోపాధి దొరుకుతుంది కదా, అక్కడ దొరుకుతుంది కదా. అక్కడ ఈ వీళ్ళు కానీ ఇంకోరు కానీ పోయి వాళ్ళని వేరే పక్క నుంచి తీసుకొచ్చి ఏం పెట్టడం లేదుగా, కష్టం చేస్తున్నారు, అక్కడ బతుకుతున్నారండి వాళ్ళు, వాళ్ళకి జీవనాధారం దొరుకుతుంది అక్కడ. అది కాదని ఎట్లా అంటారు? ఎస్ రామశర్మ గారు, ఆనంద్ గారు మీరు అలాగే కాసేపు లైన్ లో ఉండండి, మనం మరో బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. పెళ్లి సందడి వెనకాల ఉన్నటువంటి మతలబేంటి, మార్కెటింగ్ టెక్నిక్ ఉందా అంటే రామశర్మ గారు ఒక మాట అన్నారు, జీవనోపాధి కూడా కలుగుతుంది ఈ నేపథ్యంలో. అనంత్ గారు మీరు కూడా ఈ మాటతో ఏకీభవిస్తున్నారా? జీవనోపాధి అనేది ఏ కార్యక్రమం జరిగినా అందరికీ ఉపయోగపడేదిగానే కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ముహూర్తం పెట్టకపోయినా విదేశాల్లో ఇటువంటి కార్యక్రమాలకి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకోవడం, అలంకరణ చేసుకోవడం ఇవన్నీ ఉంటున్నాయి కదా. దాంట్లో ముహూర్తము, వేద పండితుడు అనే రెండు అంశాలని కించపరచవలసిన అవసరము, అగత్యము ఎందుకు వచ్చింది? సో రమేష్ గారు మీరే ఆన్సర్ ఇవ్వాలి, ఎందుకు కించపరుస్తున్నారు? ఇక్కడ కించపరచడం అనుకోవడంలోనే వాళ్ళ లోపం కనపడుతుంది ఆలోచనలో. నేను అదే చెప్పిన, వేమన క్వశ్చన్ చేసిన, అంతకుముందు చార్వాకులు లోకాయతులు క్వశ్చన్ చేసిన, మతాన్ని నమ్మిన, వేదాలని నమ్మిన దయానంద సరస్వతి గారు, వివేకానంద గారు క్వశ్చన్ చేసిన, సమాధానం లేదు. ఎందుకు గ్రహాలకి రకరకాల గుణాలను అంటగట్టి, గ్రహాలకి వర్ణాలను అంటే కులాలను అంటగట్టి, శని అనేది ఒక శూద్ర గ్రహం అని, సూర్యుడు అనేది క్షత్రియ గ్రహం అని, బృహస్పతి అనేది బ్రాహ్మణ గ్రహం, అంటే మనకుండ చాదస్తాలు మనం కులాలను అంటగట్టి కులాల పేరుతో సమాజాన్ని విడదీసినాం. మనమే వర్ణాలను అంటగట్టి అసమానతల సమాజాన్ని సృష్టించినాం. మనిషిని ఊరు బయట పెట్టి ముట్టుకుంటే మైలపడ్డాడని మైల స్నానాలు చేసినాం. మళ్ళా ఇవి రాసులకు కూడా అంటగట్టి వాటి ప్రభావాన్ని తీసుకొచ్చి జనం మీద రుద్దడం అనేది నేను సూటిగా మతాన్ని, మతం ఆచారాలు వ్యవహారాల్లో దాచుకోలేరు అని చెప్తున్నా నేను. ఆ రకమైన అసంబద్ధమైన అంశాల్ని మన నిజ జీవితంలో ఏ గ్రహాల ప్రభావము, ఏ నక్షత్రాల ప్రభావం అయితే ఉండదో, ఉండని దాన్ని ఉన్నది అని చెప్పడం అసత్యం కాక సత్యం అవుతుంది. నమ్మకాల మాటన మీరు మతాల మాటన, ఆచారాల మాటన కూడా దాక్కోలేరు అనేది ఆ మతాన్ని క్వశ్చన్ చేశారు. ఒకటే విశ్వాసం, రెండోది ఒక్క నిమిషం ఇంకోటి చెప్పారు ఉపాధి గురించి. ఉపాధి ఏ పని జరిగినా ఉపాధి ఉంటది. పెళ్లి ముహూర్తం పెట్టుకొని చేసినా, ముహూర్తం పెట్టుకోకుండా చేసినా ఉపాధి ఉంటది. దానికి దీనికి ఏం సంబంధం
అంటే సంబంధం లేని అంశాలను చెప్తున్నారు. సో అసంబద్ధమైన ముహూర్తం పెట్టుకోకుండా చేస్తే వీళ్ళందరితో పని కూడా ఉండదు కదా. ఉంటది, ఎందుకంటే ఎవరు కళ్యాణ మండపం చేసుకోవాలనుకున్నప్పుడు కళ్యాణ మండపం ఉంటది. రెండోది పని లేదనుకోండి, ఇప్పుడు వృత్తులు పోతుంటే వృత్తి నా కుండలే చేసుకుని బ్రతకరు కదా. వృత్తి పోయి ఆధునికమైన విజ్ఞానం వచ్చినప్పుడు అది పోయి ఇంకో కొత్త పనిలోకి వెళ్తారు కదా. ఇప్పుడు వీరు వృత్తి వాళ్ళ పిల్లలు వెళ్ళి సాఫ్ట్వేర్ రంగంలో ఉండట్లేరా? వర్ణాశ్రమ ధర్మాన్ని తప్పడం అనేది ఉంటారు కదా. అదే వృత్తిలో కుండలు చేస్తాను, కుండలు ఎందుకు చేయాలి, పెళ్లి చేస్తాను, అక్కడ బ్యాండ్ మీద ఎందుకు వాయించాలి, వాళ్ళ పిల్లలు వేరే ఉపాధి చూసుకుంటారు కదా. వీళ్ళే ఇంకా కించపరుస్తున్నారు. నేను ఇక్కడ బ్రాహ్మణ వర్గం గానీ లేదా పౌరత్యం చేసే వాళ్ళు ఎవరు కూడా ఏ కులాన్ని ఎప్పుడు కించపరచరు, ఎవరు చేయలేరు. అనంత్ గారు కులాన్ని గురించి వచ్చినప్పుడు నేను అదే మాట్లాడుతున్నా. ఇప్పుడు గద్దర్ గారండి, గద్దర్ గారు ఉన్నారు కదా, గద్దర్ గారి కూతురు మొన్న నిశ్చితార్థం జరిగిందండి. నిశ్చితార్థం జరిగింది, అక్కడికి మమ్మల్ని పిలిచాడు ఆయన. అక్కడికి వెళ్ళి మేము ఆశీర్వచనం చేసి వచ్చామే. మందకృష్ణ గద్దర్ మందకృష్ణ. సో అనంత్ గారు చెప్పండి. ప్రతి ప్రోగ్రామ్ లోనూ వీళ్ళు ప్రత్యేకంగా నిందించేది ఏమిటి అంటే శని ఫలానా కులం వాడు అని చెప్పి చెబుతున్నాము అని అంటున్నారు. వర్గాల్ని వర్ణాల్ని కూడా అంటగట్టారు మీరు గ్రహాలకి. వస్తున్నా గుణాల్ని, లక్షణాల్ని, కోపాన్ని, శాంతిని. నేను కొంచెం మాట్లాడతాను, మిమ్మల్ని మాట్లాడిన గారితో కూడా చెప్పాను మిమ్మల్ని మాట్లాడినమని. ఒక్క నిమిషం నన్ను మాట్లాడివ్వండి. ఇక్కడ గ్రహాలకి కులాలను అంటగట్టాము, వర్ణాలను అంటగట్టాము అని చెప్పి అంటున్నారు. చాలా బాగుంది. అయితే ఇక్కడ చిన్న లోపం ఏమిటంటే ఎంబీబీఎస్ చదివిన వాళ్ళందరూ కూడా ఈ డాక్టర్ వృత్తిలో నైపుణ్యం సంపాదించిన వారు కాలేకపోతున్నారు. వీళ్ళు చేసే కొన్ని లోపాలు సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అదేవిధంగా జ్యోతిషము నేర్చుకున్నాము అంటే ఒక స్థాయి వరకు నేర్చుకుని ఉండొచ్చు ప్రతి ఒక్కరు. దానికి పైన విషయం చెప్పడం రావడం కూడా అవసరమే, మాట్లాడడం రావడం కూడా అవసరమే. మాట్లాడడం రానప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సో డిఫెండ్ చేసుకోగలిగి ఉండాలి. లోపాల వల్లనే అనంత్ గారు మాట్లాడడం చెప్పండి. డిఫెండ్ చేసుకోగలిగి ఉండాలి అంతే అంటారా? డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం కాదండి, డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. విషయం చెప్పే విషయాన్ని సజావుగా చెబితే ఎదుటివాడు విమర్శించే అవసరం రాదు. ఇప్పుడు ఈ కులమని ఏదైతే అంటున్నారో వాస్తవానికి కులమనే ప్రస్తావన కాదండి అక్కడ జరిగేది. కులము అనే మాట వృత్తిని బట్టి వచ్చింది అని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. వృత్తిని బట్టి వచ్చినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్ళండి, ఆఫీస్ బాయ్, అటెండర్ వీళ్ళని ఫోర్త్ క్యాడర్ అంటారు. ఫోర్త్ క్యాడర్ అంటే వాళ్ళకి కులం ఆపాదించి వాళ్ళని అవమానిస్తున్నట్టు అర్థము. సో అనంత్ గారు పని బట్టి చెప్పబడుతోందా? అనంత్ గారు ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి పెళ్లిల వెనకాల మతలబేం లేదు, కేవలం ఒక బలమైన ముహూర్తం మాత్రమే ఉంది అని మీరు చెప్పదలుచుకున్నారా? అంతేనండి. మామూలుగా ఇంతకు ముందు ముహూర్తాలు ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు ముహూర్తం ప్రారంభమైంది కాబట్టి ఎంత తొందరగా వివాహం చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ ఆగిన వాళ్ళందరూ కూడా అంత తొందరగా చేసుకుందాం అనే ప్రయత్నం చేశారు. అయితే ఆయన చేసిన విమర్శకి అవకాశం ఇచ్చినప్పుడు ఒకసారి ఆయన చెప్పిన దానికి నేను ఒక చిన్న వివరణ ఇద్దాం అనుకున్నాను. కులము అనేది అంటున్నారో అక్కడ చేసే వృత్తిని బట్టి వచ్చినప్పుడు దాన్ని బట్టే వివరించడం జరుగుతోంది. శని వక్ర దృష్టితో చూస్తున్నాడు అనే మాట అంటున్నారు. అది పదాలు ఎలా వాడాలో తెలియక పొరపాటున వచ్చే వాక్యాలు అలాంటివన్నీ చూడటము ఇంకోటి కాదండి. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ గారు. థ్యాంక్ యూ అండి. సో రామశర్మ గారు మీరు కూడా అనంత్ గారి వాదంతో ఏకీభవిస్తారా? మిడిమిడి జ్ఞానంతో పండితులు చాలా వరకు ఏదో కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు, దానివల్లే హేతువాదులైన రమేష్ లాంటి వాళ్ళు. కాదండి, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ప్రొఫెషన్ అది బాగా కనపడుతుందని చెప్పి కొంతమంది అంటే మమ్మల్ని మా వర్గాన్ని వ్యతిరేకించే కొంతమంది ఉంటారు కదా, నేను వీళ్ళని చెప్పటంలా అక్కడ కొంతమంది కావాలని దిట్టసంగా పెట్టుకొని వేసుకొని చేస్తున్నారు తమాషాలు. సో అటువంటి వాళ్ళందరినీ మీరు గమనించండి. దొంగ బాబాలు స్వాములు చేస్తున్నారు అటువంటివి. అవి మేము చేయడం అచ్చంగా పౌరజపరంగా కానీ జెన్యూన్ చేసే వాళ్ళంతా జెన్యూన్ ఉన్నారు. లేకపోతే ఇంత సమాజము మా దీన్ని నమ్ముకొని ఇంతవరకు ఇన్ని వేల చేస్తున్నారే త్రోట్ ఇండియా, నాట్ ఫర్ ఏపీ, నాట్ ఫర్ తెలంగాణ, త్రోట్ ఇండియా. మరి మందకృష్ణ గారు మొన్న మమ్మల్ని పిలిపించారే. సో ఆయన కూడా మీరు అన్నట్టుగా ఏ ఒక్క వర్గానికో పర్టికులర్ గా పై స్థాయి వాళ్ళకో కాదు, అందరికీ ఉంది, అందరి మీద మా మీద అందరికీ నమ్మకం ఉంది అని రామ్ శర్మ గారు చెప్తున్నారు. ఇప్పుడు నేను 2 అంశాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి కులానికి సంబంధించి, మీరు మాట్లాడిన దాంట్లో ఏ కులంలో ఎవరు పుట్టాలనేది మనం అనుకొని పుట్టాం. సో కులాన్ని కించపరచడం అనేది ఉండదు.
పుట్టిన వాళ్ళు రకరకాల పద్ధతుల్లో రకరకాల ఉపాధి జీవిస్తున్నారు. అందువల్ల ఆ భావజాలాన్ని నేను ఎప్పుడు క్వశ్చన్ చేస్తాను. నేను వ్యక్తిని కానీ ఆ కులంలో పుట్టినందుకు కానీ క్వశ్చన్ చేయను. ఒకటి ఆ భావజాలాన్ని క్వశ్చన్ చేస్తాం. ఈ భావజాలం ఏమిటి? ఇది ఖచ్చితంగా మనువాద బ్రాహ్మణీయ భావజాలం. ఏదైతే వర్గాల పేరుతో చీల్చిందో అది గ్రహాలకి అంటగట్టారు, వారే అన్నారు గ్రహాలకి అంటగట్టారు. తర్వాత మనుషులకి అంటగట్టారు, మనుషుల మధ్య అసమానతలు, అసత్యాల పేరుతో లేని గ్రహాల బలాలు, తారా బలాల పేరుతోటి ప్రజల్ని మోసం చేస్తారు. ఇది భౌతికవాదులే కాదు, ఆ మతంలో ఉండి దాంట్లో సంస్కరణలు రావాలని కోరుకున్న వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు. ఆ ప్రశ్నలకి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళే అన్నెసెసరీ హైప్ ఈ రోజుకి క్రియేట్ చేశారు. వాళ్ళు మార్కెటింగ్ టెక్నిక్ లో భాగంగానే ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రామశర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. సో మీకు కూడా ఏవైనా సమస్యలుంటే లేకుంటే సమాజం నుంచి వివక్ష కనుక